సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ ధ్యానము కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగములో మనకొక మెలకువను తెలియజేస్తుంది. ఏంటంటే జాగ్రత్త పడుట. ఏ విషయంలో జాగ్రత్త అంటే మన ఆత్మీయ జీవితంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలో అక్కడ చక్కగా చెప్పాడు. వారు అవిధేయత వలన పడిపోయినట్లు అంటారు. అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ వారు పడిపోయిన కారణం ఏంటంటే అవిధేయత. అంటే మనం రక్షణ కాపాడుకుంటూ ఎదుగుటలో మనం ఎప్పటికీ కూడా అవిధేయత అనేది రాకుండా ఎప్పుడూ దేవుని యందు విధేయత కలిగి మనం ఎప్పటికప్పుడు దేవుని ఆజ్ఞలు పాటించడంలో రక్షణ కాపాడుకుంటూ మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు చెప్పిన ఈ మాట మనం తెలిసిన మాటే. చూడండి, 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతో వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకున్నది. మన రక్షణ కొనసాగించడంలో భయముతోనూ వణుకుతోను అనే మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే రక్షణ కాపాడుకునే విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే అపవాది కలిగించే ఆటంకములు, ఆ పరిస్థితులు రకరకాలుగా మనకు ఎదురవుతాయి. కాబట్టి ఈ రక్షణ కొనసాగించడానికి, రక్షణ కాపాడుకుని ముందుకు సాగటానికి ఎలా ఉండాలన్నాడు? మీ సొంత రక్షణను చూడండి, భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. కనుక మన ఆత్మీయ జీవిత క్షేమాభివృద్ధి కలిగి అన్ని విషయాల్లో వర్ధిల్లుటకు మనము జాగ్రత్తలు పాటించాలి. అవిధేయత అనేది మనలో రాకుండా జాగ్రత్త పడాలి. ప్రతి విషయంలో మనం విధేయులుగా ఉండాలి. విధేయత మనం నేర్చుకుని దేవుని నామాన్ని ఘనపరిచే రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు పడిపోయిన కారణం అవిధేయతే. మరి మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి, రక్షణలో ముందుకు సాగాలి అంటే విధేయులమై ఉండాలి. అంటే విధేయత మనం నేర్చుకోవాలి. విధేయతను మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ అనుభవం మనకు ఉంటుందో తప్పకుండా దేవుని యొక్క కృపలో మనం సాగిపోతూ రక్షణ అనుభవం ఎదుగుతూ మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరచు వారుగా ముందుకు సాగుతాం. ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నట్లు ఈ జాగ్రత్తలు పాటిస్తామో దేవుని యొద్ద నుండి పొందే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. దేవుని యొద్ద నుండి ప్రతి దీవెన మనం పొందగలుగుతాం. రక్షణ ఆనందములు ఎదగలుగుతాం. దేవుని ఆజ్ఞలు పాటించడంలో కలిగే ఈ జాగ్రత్తలను బట్టి ఏ విషయంలో మనం పడిపోకుండా, జారిపోకుండా మెలకువ కలిగి ఉండగలుగుతాం. కనుక ఈ సందేశం ఉన్నవారు ఒకసారి ఆలోచించండి. మనలోనికి ఎంత మాత్రం అవిధేయత కానీ, గర్వము కానీ, స్వబుద్ధి కానీ ఇలాంటి లక్షణములు రాకుండా మనం జాగ్రత్త పడాలి. అవిధేయత వలన వారు పడిపోయారు కాబట్టి అవిధేయత మనం రాకూడదు. స్వబుద్ధి అనేది మనం రాకూడదు. అలా కూడా గర్వం అనేది రాకూడదు. గర్వం వస్తే గర్వాంధులు యెహోవాకు హేయులు, గర్వహృదయులు యెహోవాకు హేయులు. కాబట్టి దేవునికి ఇష్టలుగా బ్రతకటంలో విధేయత కలిగి ఉందాము. దేవుని యందు దీనత్వం కలిగి ఉందాము. అలాగే మరి ఏ విషయంలో కూడా మనము బలహీనం కాకుండా, మరి స్వబుద్ధి అనేది మనలోనికి రానియకుండా దేవుని మీద ఆధారపడేట్లు అన్ని విషయాల్లో మనం మెలకువగా ఉండి జాగ్రత్త పడదాం. విధేయులమై, మరి ఏమాత్రము కూడా గర్వము లేకుండా తగ్గింపు కలిగిన వారమై, అలాగే మన స్వబుద్ధి అనేది లేకుండా దేవుని మీద ఆధారపడే వారిగా జీవించగలిగితే రక్షణ ఆనందం ఎల్లప్పుడూ మనం కొనసాగించగలుగుతాం. అంటే ఆత్మీయంగా వర్ధిల్లగలుగుతాం. కాబట్టి ఆత్మీయంగా మన ఎదుగుటలో ఈ విధమైన జాగ్రత్తలు మనం పాటించగలిగితే తప్పకుండా మనము దేవుడిచ్చే బహుమానం పొందగలుగుతాం. రాకడికి సిద్ధపడగలుగుతాం. దేవుడి కృప మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ఆత్మీయ జీవితం కాపాడుకున్న రక్షణలో ఎదుగుటలో మేము ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఒక మాట మాకు తెలియపరిచారు. ఈ సందేశం నాలుమాల ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.